ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ధాన్యం కొనుగోలుపై జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ కు మాజీ మంత్రుడు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి వినతిపత్రం అందజేశారు. మిల్లర్లను ఒప్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్లనే జిల్లాలో ధాన్యం కొనుగోలు నిలిచిపోయి రైతులు దళాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై స్పందించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మిల్లర్లకు హెచ్చరిక ఇచ్చారు. కొంతమంది మిల్లర్లు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం, రైతులను ఇబ్బందులు పాల్చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. బోనస్ ఇయ్యలేదు కానీ 500 రూపాయలు తుట్టి చేసిండు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఒక్కొక్క రైతుకు క్వింటాల్ మీద 1000 రూపాయల నష్టం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇది మేం చెప్తున్న లెక్కలు కాదు, జిల్లా కలెక్టర్ గారు చెప్తున్న లెక్కలు. ఈ జిల్లాలో పోయిన సంవత్సరం వానకాలంలో మా గంగుల కమలాకర్ గారు జిల్లా మంత్రిగా, సివిల్ సప్లైస్ మంత్రిగా, విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు 4 లక్షల పైచిలకు వడ్లు కొన్నాం. కాలం మంచిగా అయింది. ఇంకో 50,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ రావాలనుకున్నాం. అంటే 4,50,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొనాలి. కానీ కొన్నదెంత? 30,000 మాత్రమే. 2 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ధాన్యం దళార్ల పాలైపోయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. దీనివల్ల ఎంత నష్టపోయింది రైతు? 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 500 రూపాయలు వేస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క జిల్లాలో ఇప్పటికే రైతులకు నష్టం జరిగింది. కళ్ళు తెరవండి, మేల్కొనండి, మిల్లుల టైఅప్ చేయండి, వెంటనే వడ్లు కొనాలి, రైతులకు మద్దతు ధర ఇవ్వాలి. రైతులకు సంబంధించి అడ్వాన్స్ గా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ అయినాయి. రైస్ మిల్లర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాని తర్వాత ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు. రైతులను ఆదుకోని పక్షంలో రైతులకు అండగా ఉండే ప్రభుత్వ ఆలోచనతో మీరు కూడా భాగస్వాములు అయి మీ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకునే పరిస్థితి లేకపోతే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతుల ధాన్యం కొనుగోలు చేసే విషయం లోపల తెలంగాణ రైస్ మిల్లర్లందరూ కూడా దయచేసి ఉన్న పరిస్థితులు మీకు తెలుసు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ధాన్యం కొనుగోలు విషయం లోపల చూడండి, భారతీయ జనతా పార్టీ కల్లాలు తిరుగుకుంటా మమ్మల్ని ఏలెత్తి చూపే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజు మీరు శ్రమపడే ప్రయత్నం చేస్తారు, మేము శ్రమపడే ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు ఇబ్బంది కలగద్దు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ సఫాగా జరగాలి. డిఫాల్టర్ల సంగతి పక్కన పెట్టండి. డిఫాల్టర్లు నీతి నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వంతో జీరో ట్యూన్ అటువంటి వాళ్ళను చెడగొట్టి వాళ్ళని కూడా కొనుగోలు చేయకుండా ఉండే బ్లాక్ మెయిల్ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ పేర్లున్నాయి, నివేదికలున్నాయి. మంచిది కాదు అనే మాట కూడా మనం చేస్తాం.